సో హలో ఆల్, దిస్ ఈజ్ నవ్య. సో వెల్కమ్ టు మై ఛానల్ నవ్య లుక్స్. సో ఈ వీడియో ఏంటి అంటే కంప్లీట్ నా ఇంట్రడక్షన్ వీడియో అనమాట. సో మాది వచ్చేసి ఆంధ్ర, నంద్యాల డిస్టిక్. సో యాక్చువల్గా ఇంటర్ కంప్లీట్ చేసుకొని నేనైతే ఫ్యాషన్ డిజైనింగ్ అయితే జాయిన్ అయినానమాట. సో ఒక ఇలాంటి కోర్సెస్, ప్రైవేట్ కోర్సెస్ జాయిన్ అవ్వాలి అంటే చాలా ఫేస్ చేయాలి. ఎందుకంటే ఇట్ డజంట్ కమ్ అండర్ గవర్నమెంట్ కోర్సెస్ కదా. సో ఎప్పుడైతే ఈ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నానో చాలామంది డౌట్ పడ్డారు, అవసరమా, లైఫ్ ఉంటుందా, ఈ ఫీల్డే అవసరమా, అసలు జాబ్స్ రావు, ఏం రావు, బీటెక్ ట్రై చేయు, బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది నీకు, ఏదో జాబ్ వస్తుంది ఐటీలో అనేసి అయితే చెప్పినారు. సో కానీ చాలా ఆలోచించి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, చాలా మాటలు పడిన తర్వాత వన్ సర్టైన్ డే మై ఫ్యామిలీ టేక్ అ డెసిషన్ దట్ ఐ షుడ్ గో త్రూ అ ఫ్యాషన్ డిజైనింగ్ అనేసి. సో నేనైతే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ హ్యామ్స్టెక్ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యానమాట. ఇట్ 3 years BA కోర్స్ అనమాట. సో ఎప్పుడైతే ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అవ్వాలి అని అనుకున్నానో యూట్యూబ్స్లో, గూగుల్లో చాలా రీసెర్చ్ అయితే చేసామన్నమాట. ఏ కాలేజ్ బాగుంటుంది, అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి. చాలా వరకు ఏమనుకుంటారంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే జస్ట్ టైలరింగ్, కుట్టు మిషన్ మాత్రమే నేర్పిస్తారు, అంతే. అది నేర్చుకొని అంత దూరం వెళ్ళాలా, అంత అమౌంట్ మనం పే చేయాలా అక్కడ అనేసి అనుకుంటారు అనమాట. ఇంకా కొంతమందికి ఏంటి అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అదొక మోడలింగ్. సో చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, ఫ్యాషన్ షోలో నడుస్తారు, అంతే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అనుకుంటారు. సో కానీ అది కాదు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే దాని వెనకాల చాలా ఉంటుంది. ఓన్లీ కుట్టు మిషన్ మాత్రమే నేర్పిరు, అది కూడా ఒక కోర్సే. దాని త్రూ మనకు లైఫ్ అయితే చాలా ఉంటుంది, చాలా వేస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా జాబ్స్ మనకు ఉంటాయి. సో నేను కూడా ఫ్రెషరే, కాకపోతే తెలుసుకున్నవి రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ అయితే తెలుసుకున్నా అనమాట. సో నేను చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏం చెప్తారు అసలు, సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అనేది చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, చాలా కష్టపడాల్సి వచ్చింది దానికోసం. సో మనకు దానిపైన ఒక క్లారిటీ ఉంటే ఇన్ కేస్ మనం ఒకరికి చెప్పినా వాళ్ళు ఈజీగా ఓకే చెప్తారు. సో ఇది కూడా అన్ని చదువులాగే, ఇదేం కొత్తది కాదు అనేసి అయితే అనుకుంటారు అనమాట. సో నేను కష్టపడినట్టు ఇంకొకరికి అవ్వకూడదు అనేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అనమాట. సో దేనికి యూట్యూబ్ స్టార్ట్ చేసినంటే వాట్ ఈస్ ఫ్యాషన్ డిజైనింగ్, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్, ఏముంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, సో ఎలా మనం డైలీ త్రూ వెళ్తుంది, సబ్జెక్ట్స్ ఏంటిది, ఫ్యాషన్ షోస్ ఉంటాయా, ప్రాజెక్ట్స్ ఉంటాయా, లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయా, ఏంటి అనేది అయితే నేను చెప్పాలనుకుంటున్నా. సో ఇవాల్టి నుంచి ఒక్కొక్క వీడియో ద్వారా వాట్ ఈస్ ఫ్యాషన్ డిజైనింగ్, ఏం చేస్తాం, క్లాసెస్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సో అట్లీస్ట్ ఒక్కరికైనా ఈ వీడియో యూజ్ అయ్యి వాళ్ళు ఈజీగా ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అవ్వచ్చు అనుకునేలాగా ఉంటుందన్నమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియోస్ ద్వారా అయితే ఇస్తాను.